కేవలం వాళ్ళే బయటపెట్టారు, నా పరిస్థితే, నా లేఖనే బయటపడితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆవిడ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంతకీ ఇక్కడ అందరిలో మెదులుతున్న ప్రశ్నలు ఎవరంటే ఆ దెయ్యాలు ఎవరు, ఆ కోవర్టులు ఎవరు? ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు, లేఖ రాసింది నేనే, ఫీడ్బ్యాక్ ఇస్తానంటూ కూడా ఆవిడ చెప్పడం. అలాగే పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలే, ఇక్కడ ఆవిడ ఒక విషయం కూడా చెప్పింది, పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలని నేను ఆ లేఖలో ప్రస్తావించాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే పార్టీలో అంతర్గత కుమ్ములాట్లు జరుగుతున్నాయా, ఈ నేపథ్యంలోనే ఆవిడ లేఖ రాయటం జరిగిందా? ఆ లేఖలో ప్రధానంగా ఆవిడ ప్రశ్నించిన అంశాలు కూడా చూసుకున్నట్టయితే బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు మద్దతు ఇచ్చారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే బీజేపీతో కలిసి పనిచేస్తున్నారు అంటూ కూడా. నిజంగానే కేసీఆర్ బీజేపీతో కలిసి పనిచేస్తున్నారా? అందుకే కవిత ఈ మేరకు దూరమైందా? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే నాలేకే బయటపడితే ఇతరుల పరిస్థితి ఏంటి? లోపాలపై చర్చించాలి, కోవట్లను తప్పించాలి, అప్పుడే పార్టీ 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది అంటూ కూడా ఆవిడ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ క్లారిటీగా చెప్తుంది, కోవట్లను తప్పించాలి. ఆ కోవట్లు ఎవరు, ఆ దయ్యాలు ఎవరు? అలాగే ప్రధానంగా లేఖ తరచూ రాస్తూ ఉంటామన్నారు. అసలు కేసీఆర్కి కవితకి పడ్డం లేదా? మరొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కేసీఆరే డ్రామా చేయిస్తున్నారా, లేదా కేసీఆర్కి అలాగే కేసీఆర్కి కవితకి పడ్డం లేదా? కేటీఆర్, కేసీఆర్ వీళ్ళు కవితకి దూరంగా ఉన్నారా, లేదా కవితను దూరంగా పెట్టారు, అందుకే కవిత ఈ మేరకు లేఖలు రాయడం జరిగిందా అనేది ప్రజల్లో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా కూడా చెప్పేది ఒకటి, నాలాగే ఇక్కడ ఆవిడ ఒక విషయాన్ని క్లారిటీగా మెన్షన్ చేస్తుంది, పార్టీలో అన్ని స్థాయిల వారు అనుకుంటున్న విషయాలనే నేను బయట పెడుతున్నా అంటూ కూడా ఆవిడ ఒక రకంగా ఈ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆవిడ రాసిన లేఖపై స్పందన. లేఖ ఓ డ్రామా, అంతర్గత ప్లాన్ చేసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ జవాబు చెప్పాలి పొన్నం. కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరు? అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రధానంగా కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వ్యాఖ్య చేయడం జరిగింది. ఇది లేఖ ఓ డ్రామా మాత్రమే, అంతర్గతంగా ఈ విషయాన్ని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అని చెప్పి కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది. అలాగే దీనికి కేసీఆర్ జవాబు చెప్పాలంటూ కూడా పొన్నం డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ దేవుడైతే దెయ్యం ఎవరు అంటూ కూడా ప్రశ్నించారు. కవితకు ఆది శ్రీనివాస్ ప్రశ్నలు. బీఆర్ఎస్ మునిగే నావ, దూకాలని చూస్తున్న కవిత బీర్లాయిలే. అయితే బీఆర్ఎస్ మునిగే నావ అని చెప్పి అందుకే కవిత బయటకు వచ్చాలని చెప్పి చూస్తుందంటూ కూడా ఇటు బీర్ల ఐలయ్య వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే ఎందుకు రాశారో అర్థం కాలేదు, కవిత లేఖలో విషయం లేదు, వారి మధ్య మాటలు లేవన్న సంగతి ఇప్పుడే తెలిసిందే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లిక్కర్ క్వీన్ కవిత లేఖ ఓటీటీ డ్రామాలాగా ఉంది అంటూ కూడా బండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అసలు లేఖ ఎందుకు రాశారు, లేఖ రాయడం వెనక గల కారణాలు ఏంటి? అలాగే మనం ఇక్కడ చూసుకోవచ్చు, బండి సంజయ్ చాలా క్లారిటీగా చెప్పారు, లిక్కర్ క్వీన్ కవిత లేఖ ఓటీటీ డ్రామాలాగా ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే అర్థం కాలేదు, కవిత లేఖలో విషయం లేదు, వారి మధ్య మాటలు లేవు అని సంగతి ఇప్పుడే తెలిసింది అంటూ కూడా ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మరొక అంశం కనుక చూసుకున్నట్టయితే దీంట్లోనే ముందుంది ముస్లిం. బీఆర్ఎస్లో కవిత కలకలం, పార్టీలో లుకలుకలు బహిర్గతం. కేసీఆర్ చుట్టూ దయ్యాలెవరు, కవిత లేఖ ఎక్కడికి దారితీస్తుంది? ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా? కూతురే ప్రశ్నించడంపై ఆందోళన. అసమ్మతి గలం వినిపించిన నేతలను బయటికి పంపించిన చరిత్ర. కాంగ్రెస్ పై వ్యతిరేకత పెంచామన్న జోష్ ఆవిరి. కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం. ఏదైతే కవిత లేఖపై ప్రధానంగా చూసుకున్నట్టయితే నేడు కేసీఆర్ వద్దకు కవిత లేఖ బహిర్గతంపై మాట్లాడే ఛాన్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కవిత లేఖపై ఇటు బహిర్గత పార్టీలో ఉన్న లుకలుకలే కానీ అలాగే అంతర్గత సమస్యలే కానీ బయటపడ్డాయి. మనం చూసుకోవచ్చు, ధిక్కారాన్ని జనరల్గా అయితే మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఎవరైతే ప్రశ్నించడం మొదలు పెడతారో వాళ్ళు పార్టీకి దూరం అవుతూ ఉంటారు. మరి కవిత పార్టీలోనే ఉంటారా, లేదా కవిత కావాలని ఈ వ్యాఖ్యలు చూసి పార్టీ నుంచి బయటికి రాబోతున్నారా, కొత్త పార్టీ కవిత పెట్టబోతున్నారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా కేసీఆర్ని కలిసే అవకాశాలు ఉన్నట్లుగా కనబడుతుంది. ఒకవేళ కేసీఆర్ని కలిస్తే ఏదైతే లేఖ బహిర్గతంపై కూడా మాట్లాడే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.